హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ చంద్రకళ సెవెన్. టింకు ఫస్ట్ డే స్కూల్ అలా ఏడుస్తున్నాడో చూడండి. తర్వాత టాయ్స్ ఇచ్చారు, ఆడుతున్నాడు. అందాక అయితే మేము ఈ స్కూల్లో జాయిన్ యాక్చువల్లీ ఏంటంటే వాడికి ఇంకేం అలవాటు అవ్వలేదు. ఎలా తినాలి, ఎవరైనా తిడితే ఏం చెప్పాలి, ఇవేం రాలేదు. ఇంగ్లీష్ వర్డ్స్ తప్ప తెలుగు అయితే అసలు చెప్పట్లేదు. సో అందాక నేర్చుకుంటాడని చెప్పి ఈ స్కూల్లో చేర్చాము. ఆ ప్రిన్సిపల్ కూడా చాలా బాగా మాట్లాడారు. సో ఆ వే ఆఫ్ టాకింగ్ నచ్చి మేము జాయిన్ చేసాము. అలా వెళ్ళినట్టుగానే ఈ 10 డేస్లో చాలా నేర్చుకున్నాడు. స్కూల్ అయితే చాలా చిన్నగా ఉంది, బట్ వాళ్ళైతే ఎంతవరకు నేర్పించారో పర్లేదు, బాగానే చూస్తున్నారు కిడ్స్ని. ఆయా అయితే చాలా బాగా చూస్తుంది. మా టింకు బాబుకి ఆయా అంటే ఇష్టం. ఆయనతోనే ఎక్కువ ఉంటున్నాడు. ఫస్ట్ అయితే చాలా ఏడ్చాడు, తర్వాత టాయ్స్ ఆడుకొని వచ్చేసాడు. అలా 4 days అలాగే చేశాడు. తర్వాత ఏంటి వీడు ఇంకా పిల్లలతో కూర్చోట్లేదని చాలా బాధపడ్డాము. తర్వాత 1 week తర్వాత జాయిగా కిడ్స్తో కూర్చునేవాడు. ఎందుకంటే వాడు లోన్లీగా ఉండేవాడు ఇప్పుడు కూడా. సో వాడికి అది అలవాటు అయిపోయింది. కిడ్స్తో కలిసేవాడు కాదు. సో ఇప్పటికీ అది అలవాటు అయిపోయింది. కానీ పర్లేదు, 1 week తర్వాత తీసుకెళ్తుందా. ఇలా అయితే స్కూల్ చూడు బ్యాగ్ చాలా బాగా చూసుకుంటుంది. తీసుకెళ్ళాము. తర్వాత స్కూల్కి వెళ్ళమంటే రూట్ తెలిసి వెళ్ళను అనేవాడు. సో స్కూల్ జర్నీ ఇలా జరుగుతూ ఉంది. కూడా ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటే వెళ్తా స్కూల్ కి. ఓకేనా? ఎలా బుద్ధి కావట్లేదా సార్? మొదట్లో అలాగే ఉంటుందండి. 2 మెట్లు దిగితే అదే అలవాటు అయిపోతుంది. వీడి బ్యాగ్ చూసారా? ఇప్పుడైతే బుక్స్ ఉన్నాయని చెప్పి వేరే బ్యాగ్ పెట్టాము. ఇలా అయితే టింకు స్కూల్కి వెళ్తాను. మీ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళకపోతే ఏం చేయాలంటే వాళ్ళకి నచ్చింది ఇచ్చి జాయిగా స్కూల్కి పంపించడమే. మేమైతే మేము ఇలా చేసాము. కానీ 2 weeks అసలు చాలా వాడిని చూసి మాకే అలా ఇప్పటికి ఒక 3 weeks కానీ ఇప్పటికీ ఇంకా పిల్లలు కూర్చోవట్లేదు. అంటే అలవాటు నా వీడియో చూడండి, నన్ను ఇలాగే ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చాలా ఇష్టం. థ్యాంక్ యూ ఆల్. టింకు స్లో నాన్న, జాయిగా పరిగెత్తకూడదు. హాయ్ చెప్పు, బాయ్ చెప్పి స్కూల్కి వెళ్తాం. మళ్ళీ బాయ్ చెప్పే. బాయ్ ఆల్, సీ యూ మండే. తెగ చదివేస్తావని 6,000 పెట్టి పుస్తకాలు తీసుకున్నావు. ఏ రోజైనా పుస్తకాలు తెరిచి చూసావా అసలు నువ్వు? 20,000 పెట్టి ఫోన్ కూడా తీసుకున్నావు. ఎప్పుడైనా ఒక్క అరగంట అయినా ప్రశాంతంగా చూడనిస్తారా? తెగ చదివేస్తావని 6,000 పెట్టి పుస్తకాలు తీసుకున్నావు. ఏ రోజైనా పుస్తకాలు తెరిచి చూసావా అసలు నువ్వు? 20,000 పెట్టి ఫోన్ కూడా తీసుకున్నావు. ఎప్పుడైనా ఒక్క అరగంట అయినా ప్రశాంతంగా చూడనిస్తారా? బడికిరా చిట్టి తల్లి చిన్ని తండ్రి, బెల్ట్ పెట్టు, షూస్ కట్టు, బ్యాగు పట్టు, అడుగు పెట్టు.